అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వెంటాడుతుంది, కృంగిపోతున్నప్పుడు కూడా వెంటాడుతుంది. మరి ఎప్పుడు విడిచిపెట్టి ఉంటుంది? అది దేవుని కృప కాబట్టి ఆయన విడిచిపెట్టి ఉండేవాడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, దేవుని సంఘానికి ఉండవలసిన గ్రహింపు. దేవుని కృప నాకున్నది, దేవుని కృపలో నేను ఉన్నాను, దేవుని కృప నన్ను వెంటాడుతుంది, వెంబడిస్తుంది అని ప్రతి వారు గుర్తించాలి. చూడండి, ఏ స్థితిలో ఉన్నా కూడా మనల్ని ఆ కృప విడిచిపెట్టేది కాదు. హల్లెలూయా, స్తోత్రం. చాలా సందర్భాల్లో మనుషులను విడిచిపెట్టేయటం అనేది జరుగుతుంది. ఎందుకు విడిచిపెట్టేస్తారు? ఎందుకు పట్టుకుంటారు? మనకి వాళ్ళ ద్వారా ఉపకారం ఉంది, వాళ్ళ ద్వారా పని ఉంది, వాళ్ళ ద్వారా మనకి ధనము వస్తుంది, మన అవసరాలు తీరుతాయి అన్నవారు విడిచిపెట్టరు. మరి ఏమీ లేనప్పుడు విడిచిపెడతారు. అయితే ఇప్పుడు దేవుని కృప అటువంటిది కాదు. అది ఎప్పుడు మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఒక వాక్య భాగాన్ని మనము చూద్దాము. పరిశుద్ధ గ్రంథంలో చదవండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము చదువుదాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలు. ఈ చదవబడ్డ వాక్య భాగంలో 3 వ్యక్తులు వారు చెరపట్టబడి కల్దీలు పట్టణం అంటే బబులోనికి వారు తేబడ్డారు. వారు యవనస్తులు. వారు 3 యవనస్తులు, యూదులు. అర్థమవుతుందా? యూదులు అనగా దేవుని బిడ్డలు అని అర్థం చేసుకోవాలి. యూదులు దేవుని బిడ్డలు. అయితే వారు జీవితాలు, యవనప్రాయ జీవితాలు పరిశుద్ధంగా, పవిత్రంగా వారి దేశంలో అంటే యెరూషలేములో వారు చాలా నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా వారికి ఉన్న వాక్యము బట్టి వారు యవన ప్రాయంలో పవిత్రంగా జీవిస్తున్నారు. తీరా ఒక తిండి విషయానికి వచ్చేసేటప్పుడు కూడా ఏది పడితే అది తినేసేవారు కాదు. అయితే చెరకు పట్టబడి వారు బబులోనికి తేబడ్డారు. రాజు నెబుకద్నెజరు అన్నారు, ఈ బాలునికి మంచిగా రాజ్యభోజనాలు పెట్టండి. రాజ్యభోజనం అంటే దాంట్లో కంపల్సరీ ద్రాక్షరసం ఉంటుంది. ద్రాక్షరసం, వైన్, తర్వాత మటన్ ఉంటుంది. కావలసిన అన్ని రకాలు పిట్టలు, పక్షులు, దుప్పే, ఇట్లా అన్ని రకాల భోజన పదార్థాలు
ఉంటాయి, అవన్నీ సమృద్ధిగా పెట్టండి అని వారికి ఆజ్ఞాపించారు పనివారికి. అయితే వారు జీవితాన్ని చెరలో ఉన్నను వారి జీవితాలను, వారు ఆలోచనలు, పరిస్థితులు బట్టి మనము ఏం చేస్తాము, మరి వాళ్ళకు అనుకూలంగానే ఉండాలి మనం అని అలాగా రాజీ పడి బ్రతకడానికి కాకుండా వారు ఒక బోధ చేత నింపబడినవారు, ఒక బోధ చేత నింపబడినవారు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా బబులోనుకు తీసుకొచ్చినప్పుడు భాష వేరు, మతం వేరు. మత సంబంధమైన కార్యక్రమాల్లో వారు పాలు పంపులు పొందటానికి నెబుకద్నెజరు చాలా యుక్తితో వారిని అంటే కలుషితం చేయాలి. ఏం చేయాలి? వారికి ఉన్న విశ్వాసాన్ని అపవిత్రము చేయాలి. సాతాను ఉద్దేశం ఏంటంటే నీ పై రూపాన్ని ఏదో మార్చేసి నీ పైన ఏదో తేడాగా చూడాలని కాదు అపవాది ఉద్దేశం. నీ లోపల ఎప్పుడైతే దేవుని పట్ల నాటుకుందో ఆ నాటబడిన విశ్వాసాన్ని తుంచేయాలి. అదే విషయం. పాట పాడటం ఆపేయాలి, లేకపోతే భక్తిగా కనబడటం ఆపేయాలి. ఇవేమి పైకి కనిపించేవేమి ఆపడు వాడు ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే లోపల స్వభావము ఏదైతే ఉందో అది దేవునికి అనుకూలంగా ఉండకూడదు. దాన్ని కలుషితం చేయాలంటే అపవిత్రత చేసేయాలి. అది పవిత్రంగా ఉండడానికి వాడికి ఇష్టం ఉండదు. అయితే చాలా ఈ నెబుకద్నెజరు వాళ్ళతో మాట్లాడిన మాటలు 6వ వచనం కూడా మనం చూద్దాం. 6వ వచనం. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. చాలు చూడండి, ఇక్కడ ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోలు అనే పేర్లు మనం చూస్తున్నాం. అయితే వాళ్ళ అసలు పేర్లు, వాళ్ళ దేశంలో వాళ్ళ పేర్లు ఇప్పుడు మనం 6వ వచనంలో చదివిన పేర్లు హనన్య, మిషాయేలు, అజర్యా. చూడండి, వీళ్ళు యెరూషలేములో వాక్య ప్రకారముగా వారి తల్లిదండ్రులు పెట్టిన పేర్లు. అయితే బబులోను వచ్చేసేటప్పటికి వారి పేర్లు రాజైన నెబుకద్నెజరు వారి పేర్లు మార్చారు. ఏమని పెట్టారంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో. చూడండి, అంటే ఇప్పుడు దైవికమైన పేర్లతో రాజు వాళ్ళని పిలవడానికి అతనికి అభ్యంతరంగా ఉంది. గమనిస్తున్నారా? చూడండి, అయితే ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ పేర్లు బబులోనులో ఉన్న దేవతల పేర్లే. నెబుకద్నెజరు రాజు వారు సంస్థానంలో ఉన్న మంత్రులు అవనివ్వండి, శాస్త్రులు అవనివ్వండి, సహస్రాధిపతులు అవనివ్వండి, ఎవరవనివ్వండి, వాళ్ళందరూ కూడా సేవిస్తున్న దేవతల పేరు. ఆ పేర్లు వీళ్ళకి పెట్టి ఆ పేర్లతో పిలుస్తున్నారు. చూడండి, ఒక మత సంబంధమైన దేశంలో ఆ రాజు ఆ భాష, ఆ మత సంబంధమైన ఆ పద్ధతుల్లోనికి వీళ్ళను ఏదో రకంగా తీసుకుని రావాలి. ఆ మత సంబంధమైన దేశం బబులోను, మత సంబంధమైన భాష. అంటే ఇప్పుడు నిజమైన విశ్వాసానికి కలిగే పరీక్ష, పోరాటము, ఆటంకాలు, అడ్డులు, ఇబ్బందులు, పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని సందర్భాలు ప్రతి మనిషికి ఉంటాయి. సర్వసాధారణంగా ఇబ్బందులు, బాధలు లేనప్పుడు పెద్ద ఆలోచనలే ఉండవు.
విశ్వాసానికి సంబంధించిన పరీక్ష వచ్చినప్పుడు ఎటువంటి ఆదరణ మనుషుల ద్వారా దొరకదు. అటువంటి సందర్భాల్లో ఏం చెయ్యాలి, ఎలాగా, ఏమి పాలుపోనట్టు ఉంటుంది. మనుషులు ఉంటే ఉన్నట్టు ఉంటాం, కానీ ఏమీ కూడా పాలిపోనట్టు ఉంటుంది. అంటే ఏమి చెయ్యాలో, ఏది ఎలా చేయాలో ఏమీ తెలియని పరిస్థితులు కొన్ని సందర్భాల్లో వస్తాయి. అటువంటి సందర్భాలు వీళ్ళకి వచ్చినప్పుడు అట్టి విశ్వాసం నుండి తొలగిపోవటము, అపవిత్రులు అవటము, లేదా తన దేవుణ్ణి అవమానించటము, తన దేవుని కొరకు అవమానంగా బ్రతకటము, ఆ విషయాల్లో మాత్రమే వీరు ముగ్గురు రాజీ పడలేదు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఒక సందర్భంలో ఆయనను వెంబడించుచున్న ప్రజలతో యేసు ప్రభు ఒక సందర్భంలో మాట్లాడారు. మార్కు సువార్త 13వ అధ్యాయము 11వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 11వ వచనం. వారు మిమ్మును అప్పగించుటకు కొనుపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడినో అదే చెప్పుడి. యేసు ప్రభు ఏమన్నారంటే, మీకు కొన్ని శ్రమలు తటస్థిస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. మిమ్మల్ని రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి ఈడ్చుకుని వెళ్తారు. అటువంటి సందర్భాల్లో అక్కడ మీరు ఏం మాట్లాడాలో మీకు తోచదు. కొంతమంది చూడండి, ఎవరికైనా కొన్ని దేవుని మాటలు చెప్పాలంటే ఏ మాటలైనా మాట్లాడగలుగుతారు, కానీ ఏదైనా సువార్త మాటలు చెప్పాలంటే ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలో భయం వేస్తుంది బాబా. అవునా? ఏం చెప్పాలి? మామూలుగా మాట్లాడమంటే ధారాళంగా మాట్లాడతాం, ఎన్నెన్నో విషయాలు మాట్లాడతాం, నోరు బాగా తెరిచి మాట్లాడతాం. అయితే మిమ్మల్ని అధికారుల యొద్దకు, రాజుల యొద్దకు మిమ్మల్ని ఈడ్చుకుని వెళతారు. అటువంటి సందర్భంలో మీరు అక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏం మాట్లాడాలి అని మీరేమీ ఆలోచించవద్దు, భయపడవద్దు. ఎందుకంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం మాట్లాడతాడో ఆ సమయంలో, ఆ క్షణంలో మీకు ఆయన ఇస్తాడు మాటలు. విన్నారా? మీకు విశ్వాసం ఉంది కదా, మీ విశ్వాసం నుండి తొలగిపోకుండా మీ విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, అవమానం వచ్చింది, నిలబడలేని పరిస్థితులు వచ్చినాయి. అయితే అటువంటి సందర్భాల్లో విశ్వాసం నుండి పక్కకు తొలగిపోయి మీ ఉద్దేశం, మీ తెలివితేటల మీద, మీ ఆలోచన మీద మీరు ఉండటము కాదు. ఎందుచేతంటే ఆ సమయంలో ఏమి మాట్లాడాలో, ఆ సమయంలో ఏమి మాట్లాడాలి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడినో, మీకు ఏది ఇయ్యబడినో ఎవరిస్తారు? చూడండి, యేసు ప్రభు చెప్తున్నారు, ఎవరిస్తారు మీకు ఆ గడియలో, ఆ క్షణంలో మీకు ఇయ్యబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో సడన్గా వాక్యం చెప్పమని ఎవరైనా మిమ్మల్ని అడుగుతారనుకోండి, సడన్గా బ్రదరు కొన్ని మాటలు చెప్పండి అని మిమ్మల్ని అడిగారు అనుకో. ఎవరిని? మిమ్మల్ని అడిగారు. సడన్గా బ్రదరు ఒక 2 మాటలు చెప్పండి, వచ్చారు కదా. అయితే సిస్టరు కొంచెం పక్కుండి తల్లి, ఆ మధ్యలో ఉండి, ఓకే రైట్. ఆ సిస్టరు కొన్ని మాటలు ఏదైనా చెప్పండి, కొన్ని మాటలు ఏం చెప్పండి అని ఎవరన్నా అడిగితే, సరే అమ్మా మంచిది, దేవుని స్తోత్రం, అంతకంటానా అంటారా? ఏం చెప్తా, మీకు తెలియదే ఉంది, అంత మీకు తెలిసిందే కదా. అది చెప్పడం కాదు, ఏదైనా చెప్పండి కొన్ని మాటలు అంటే, అదే మీకు తెలిసిందే కదా, ఏముంది. స్తోత్రం. అయితే ఇప్పుడు అలా అడగడానికి గల కారణం ఏమిటి అంటే,
అక్కడ దేవుడు ఏదో ఒక మాట వాళ్ళ నిమిత్తము నీకు ఇవ్వబోతున్నాడని అర్థమైందా? ఇది ముందు గ్రహించాలి. వాళ్ళకి నీ ద్వారా ఏదో ఇవ్వబోతున్నాడు అనే సంగతి గుర్తించాలి. నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు. ఇప్పుడు మన టీం చూడండి, ఎక్కడ పడితే అక్కడ నిలబడి, ఏ టీము? ధోని టీము. ఎక్కడ పడితే అక్కడ చూడండి. ఇక్కడ విశ్వాసంలో స్థిరులై ఉంటున్నప్పుడు శ్రమల ద్వారా యేసు ప్రభు చెప్తున్న మాట ఆ గడియలోనే మీకేది ఇయ్యబడనో, మీకు చూడండి, మీకు ఏది ఇయ్యబడునో చూడండి. చాలా వాక్యాలు తెలిసిన వాక్యాలు అనేది కాకుండా ఆయన ఆ సందర్భంలో ఇస్తాడు. నువ్వు నీ బాధలను ధ్యానించుకుంటా, నీ కష్టాలను ధ్యానించుకుంటా, నీ అవమానం ధ్యానించుకుంటా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఒక సహోదరితో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ నాతో చెప్పింది, పాస్టర్ గారు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటానండి. ఉపవాసం ఉంటాను కదా అంటాను. నాకేం తెలుసు, నేను ఉపవాసం ఉంటాను కదా. అలాగా ఉపవాసం. అవి మాట్లాడి 30 మాటల్లో 20 మాటలు ఉపవాసం గురించే ఉంది. నేను ఉపవాసం ఉంటాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మంచిదే, గమనించాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మంచిదే. కానీ ఉపవాసము ఉండి ప్రార్థనలో నేను ఉపవాసం ఉన్నాను ఈ ధ్యానం, ఏ ధ్యానం? నాకు నీరసం ఉందంటే ఉపవాసం ఉన్నాను కదా, అందుకే నీరసం. ఏంటి ఇంట్లో ఎవరు లేరా? ఉన్నాను. ఏంటి తలుపేసి కూర్చున్నారేంటి? నేను ఉపవాసం ఉన్నాను కదా. ఈ ఉపవాస ధ్యానం ఎక్కువైపోతుంది. ప్రార్థనలో ఏం ధ్యానించాలి? ఈ ధ్యానం ఎక్కువైపోతుంది. మరి ఇప్పుడు ఈ ధ్యానం ఎక్కువైపోతే దేవుని వాక్యం ఎప్పుడు ధ్యానిస్తావు? దేవుణ్ణి ఎప్పుడు ధ్యానిస్తావు? దానికన్నా భోంచేసేసి వాక్యం ధ్యానించడం మంచిది కదా. ఇప్పుడు భోంచేస్తే ఇంకా అప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నాను కదా, ఈ మాటలు రావు కదా. భోంచేసేసాను కదా, ఉపవాసం ఉన్నామని చెప్తే ఎట్లాగా? బాగా గమనించాలి. ఆ గడియలో, ఆ క్షణంలో మీకు ఇస్తాడు. యేసు ప్రభువే చెప్తున్నారు ఈ మాటలో. మీకు ఆ సమయంలో, ఆ గడియలో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా కొట్లాట అయిందనుకోండి, మాటలు ఏమైనా తడుముకోవాలా? లేకపోతే ఏదైనా బుక్, అరే ఆ బుక్ అడ్రా, ఎర్ర అట్టేసి ఉన్నది బుక్ అడ్రా, దాంట్లో ఉన్నాయి, దాంట్లో చదివి చెప్తాను ఇప్పుడు నేను అంటావా? వచ్చేస్తాక ధారాళంగా బట్ట వచ్చేది. ఏమండి, అంతేనా? ఆ గడియలో ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. షద్రకు, మేషకు, అబేద్నెగోలు రాజు ఎదుట నిలబడ్డారు. ఇప్పుడు ఇదంతా చేయటం గల కారణం ఏంటి? ఇప్పుడు ఇదంతా జోకట్టడానికి కారణం ఏంటి? నెబుకద్నెజరు ఉద్దేశం ఏమిటి? వీళ్ళు మా భాష మాట్లాడాలి, మా మత సంబంధన పద్ధతిలోనికి వీళ్ళు రావాలి అని జాగ్రత్తగా బుజ్జగించి ఈయన మాట్లాడుతున్నాడు. రాజు భోజనం పెట్టండి. ఏంటి? చెరసల్లో వేసిన వాడికి, చెరలోనికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు మర్యాదలు చేసి రాజభోజనం పెట్టాలా? కాదు కదా. అయితే ఇప్పుడు రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదంతా ఉద్దేశం ఏమిటి అనేది చూస్తే దేవునికి స్తోత్రం. ఎందుకు ఇలా చేస్తున్నాడు? చదువుదావా మాట? చదవండి. 3:19 నుంచి 22 వచనాలు చదవండి కొన్ని మాటలు. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునందునందున షద్రకు, మేషకు, అబేద్నెగోను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను. చాలు, మళ్ళీ వెళదాం. చూడండి, ఇక్కడేమో బొజ్జగించి వాళ్ళకి రాజభోజనాలు పెట్టాలి అని బొజ్జగించాడు. ఇక్కడ ఎందుకు కోపం వచ్చేస్తుంది?
వినాలి, ఇప్పుడు చదివేద్దు. ఎందుకు కోపం వచ్చేసింది? అత్యాగ్రహం, కోపం వచ్చేసిందండి ఈయనకి. అక్కడేమో భోజనాలు పెట్టమన్నాడు, నేను ఏదైతే తింటానో వాళ్ళకి అది పెట్టండి అని చెప్పాడు ఆ యవనస్తులకి. ఇక్కడ అత్యాగ్రహంతో, కోపంతో, ఎందుకు కోపం వచ్చేసింది? ఈయన ఏం చేశాడు? ఒక బంగారము ప్రతిమను, విగ్రహాన్ని నిలవబెట్టి దాన్ని పూజించమన్నారు. దానికి ముందు ఏం జరుగుతుందంటే మంచి ఆర్కెస్ట్రా, మంచి ఉద్యమైన పాటలు, మంచి మంచి మ్యూజిక్, గిటార్లు, తంబుర, సితారి, సింపోను, ఇవన్నీ వాయిద్య ధ్వనులు, ఇవన్నీ వాయించుచుండగా అప్పుడు మీరు అదిగో నిలవబెట్టిన ప్రతిమకి ఏం చేయాలి? మీరు నమస్కారం చేయాలి, అంతే. నమస్కారం చేయాలి. ఇప్పుడు ఈ నమస్కారం ఎవరైతే చేయరో ఆ చేయని వారికి మరణశిక్ష. బబులోన్లో ఇటువంటి వాడిక, అంటే ఇటువంటి పద్ధతులు బబులోను దేశంలో ఉన్నవి. ఏమిటంటే ఎవరినైనా చెరకు తీసుకొచ్చి వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళ మత ప్రకారంగాను, వాళ్ళ ఆచార ప్రకారంగాను ఎవరైతే చేయట్లేదో వాళ్ళని ఏం చేస్తారంటే అగ్నిగుండంలో వేసి కాల్చేస్తారు. ఆ నానుడు, ఆ పద్ధతి ఉంది అక్కడ. నెబుకద్నెజరు షద్రకు మేషకు వచ్చిన ముందునే ఈ అగ్నిగుండం తవ్వించి వాళ్ళ కొరకు ఏర్పాటు చేసింది కాదు. వాళ్ళకున్న ఆ దేశంలో వాళ్ళకున్న పద్ధతి ఏమిటంటే ఎవరినైతే చెరను తీసుకొస్తారో, బంధించి తీసుకొస్తారో, ఆ బంధించి తీసుకొచ్చిన వారిని ఆ దేశపు మత ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మన దేశంలో కూడా ఇప్పుడు ఇదే తగలడుతుంది. ఏంటి అంటే ఇప్పుడు ఈ భారతదేశ ప్రకారంగా, మత ప్రకారంగా వీళ్ళందరూ అలాగుంటే అని. ఇప్పుడు ఇది చూడండి, మీరు వాక్యం చదివితే ఇప్పుడు ఈ విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు రాజు ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు ఈయన ఈ పద్ధతుల్లోనికి ఈ యూదులను తీసుకుని రావాలి. ఆ భాష మాట్లాడే ఆ భాష కల్దీలు భాష అంటే, అప్పుడు ఆ కాలంలో 3 భాషలు చాలా వాడికలో ఉండేవి. ఒకటి అరామిక్ భాష, రెండోది హీబ్రూ భాష అంటే హెబ్రీ భాష, మూడోది గ్రీకు భాష. ఇవి చాలా ప్రాధాన్యము ఇచ్చే భాషలు అన్నమాట. ఇప్పుడు మన భారతదేశంలో తెలుగు ఎట్లాగా ప్రాధాన్యత ఇస్తాము? ఫస్ట్ లాంగ్వేజ్ అనేమంది, సెకండ్ లాంగ్వేజా? మరేమంటాం? మన భారతదేశంలో తెలుగు, మన భారతీయులు తెలుగు మాట్లాడతారు కదా, అట్లా మనకు తెలుగు అంటే మనకు విలువ. అట్లాగే వారికి అరామిక్ భాష, ఆ భాషలో మాట్లాడాలి. రాజు ఆ భాషలోనే మాట్లాడతాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఎవరైతే ఆ దేశ పద్ధతి ప్రకారంగా ఉండరో వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? దేవుని స్తోత్రం. చదువుదామా? ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 23వ వచనం. ఆ బబులోనులో ఉన్న పద్ధతి తీరు, చెరపట్టబడి బబులోనులో ఉన్న యోదయ వారందరూ బబులోనులో రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను, ఆహాబు వలెను యెహోవా నిన్ను చేయును గాకని చెప్పుచు వారి పేర్లను శాపవచనముగా వాడుకొందురు. చాలండి, దేవుని స్తోత్రం. చూడండి, అక్కడ ఉన్న పద్ధతి ఏమిటి? మాటలు అర్థమవుతున్నాయా, అర్థం అవట్లేదా? ఏమండి, మాటలు అర్థమవుతున్నాయా? ఏంటి శిక్ష ఏమిటి? నమస్కారం చేయకపోతే, ఆ దేశ పద్ధతులు పాటించకపోతే, వాళ్ళ నిలబెట్టిన ప్రతిమకి పూజించకపోతే, నమస్కారం చేయకపోతే శిక్ష ఏమిటి? మరణశిక్ష. ఏంటి మరణశిక్ష? మండు అగ్ని గుండంలో పాడవేయటం, అంటే కాల్చివేయటం. ఇర్మియా గ్రంథంలో అదే విషయాలు ఉన్నాయి. అంటే అక్కడ నానుడు ఇది ఈ పద్ధతి ఉంది. అలాగే ఆ పద్ధతి ప్రకారంగా ఈ షద్రకు మేషకు అబేద్నెగోలతో కూడా ఏం చెప్పారంటే, నాయన ఇదిగో ఈ దేశానికి కొత్త కదా,
మా దేశీయ పద్ధతులు ఉంటాయి, ఎలా ఉంటాయి. అదిగో అక్కడ బంగారు బొమ్మ నిలబెట్టాం, దానికి మీరు నమస్కారం చేయాలి. దానికి ముందు ఏం చేస్తుంటే మా ఊళ్ళో ఆర్కెస్ట్రా ఉంది, మంచిగా పాటలు పాడతారు, మంచి ఉద్యమంగా ఉంటుంది. ఆ పాటలు ముగించిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళి అక్కడ నమస్కారం చేయండి. మంచి మీకు ఉత్సాహంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి మంచి వాయిద్య పరికరాలు కూడా ఉన్నవి అని చూడండి. బోరు కొట్టకుండా రాజుగారు ఏం చేశారు, మంచి సింగర్స్ని పిలిపించారు, మంచి పాటగాళ్ళని పిలిపించారు, మంచి ధ్వనులు, దేవునికి స్తోత్రం. అవన్నీ పాడుచుండగా ఇదైన అనంతరం మీరు వెంటనే నమస్కారం పెట్టేసే, ఉద్యోగం వచ్చేస్తుంది, ఊపు వచ్చేస్తుంది. అటువంటి సమయంలో మీరు వెళ్ళి నమస్కారం పెట్టేయాలి అని చెప్పారు. ఇది ఆజ్ఞ. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అంటున్నారు, చదువు నాయన 20 వచ్చిన చదువు. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును మేషకును అబేద్నెగోను 17 వచ్చిన చదువు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. మనోడికి అరికాల నుంచి నశాలు అంటేసి పళ్ళు కొరికేస్తున్నాడు. అత్యాగ్రహంతో కోపం వచ్చేసింది. ఏంటి, వీళ్ళకి రాజభోజనం ఏర్పాటు చేసాం, వీళ్ళకి మర్యాద ఇచ్చాం, ఇంత చేసి నేను తగ్గించుకుని నేను లాలించి బుజ్జించి ఇన్ని రకాలుగా మాట్లాడినా వీళ్ళు నా మాటకు కూడా లెక్క చేయరా. సాతాను చాలా యుక్తిగా ప్రవర్తిస్తాడు నీ విశ్వాసం నుండి నిన్ను పడగొట్టడానికి, విశ్వాసం నుండి జారిపోవడానికి. విశ్వాసమును కాపాడుకునే పరిస్థితులు మాట్లాడేది ఎవరు? రాజు మాట్లాడుతున్నాడు. ఒక సామాన్యమైన ఒక యవనస్తులు ముగ్గురు వాళ్ళతో రాజు. దేని స్తోత్రం. ఇప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రి రాజుగారు అయినప్పుడు మన భారతదేశానికి ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఈ కుర్రోడితో మాట్లాడతాడా? ఇప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాడా? ఆయనకేం అవసరం? మరి ఆ కుర్రోళ్ళతో మాట్లాడుతున్నాడు ఈ రాజుగారు, ఈయనకేం అవసరం? అర్థమవుతుందా? రాజు ఆ స్థానం నుండి దిగి ఒక సామాన్యమైన కుర్రోడితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే సరైన ఒక గొప్ప విశ్వాసం వాళ్ళలో ఉంది. యోహాను అంటాడు కదా, లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు ఉన్నాడు. అప్పుడు వాళ్ళు బంగ్లాలు లేకపోవచ్చు, కారు లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు, పదవులు లేకపోవచ్చు, పెద్ద డిగ్రీలు లేకపోవచ్చు, కొన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోవచ్చు, మేధావి కాకపోవచ్చు, ఏం కాకపోవచ్చు. ఏముందంటే ఆయనలో గొప్ప విశ్వాసం ఉంది. దాని నుండి అతను తప్పించాలి. ఇప్పుడు అది విషయం. దాని నుండి అది తప్పించాలి. అక్కడి నుంచి దిగి వస్తాడు ఆయన. అత్యాగ్రహంతో వీళ్ళు చెప్పేశారు, రాజా మేము నీకు తిరిగి సమాధానం చెప్పేమి లేదు. ఎందుచేతంటే ఇప్పుడు ఈ అగ్ని గుండము నుండి ఒకవేళ నువ్వేం చేసినా, దాంట్లో పడవేసినా, ఆ అగ్ని గుండము నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు మా దేవుడు. హల్లెలూయా అని చెప్పేసి అన్నారు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ఆయన గురించి మేము ఏమైపోతాం? ఏంటి విశ్వాసం అంటే ఏదైనా కొంచెం లాభం ఉండాలి కదా, కొంచెం పేరు ఉండాలి, మర్యాద ఉండాలి. ఇదిగో మాకు విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని కాపాడాడు చెప్పుకునేలా ఉండాలి కదా. ఏమండి, అంతేనా? ఇప్పుడు వాళ్ళు అంటారు రక్షించకపోయినా పర్వాలేదు, డోంట్ వరీ, ఆయన నిమిత్తం మేము ఏమైపోవటానికైనా
ఏంటి విశ్వాసం? ఏమంటే ఏంటి విశ్వాసం? ఆయన గురించి మేము ఏవైనా అయిపోతాము, మాకు ఫిగర్ లేదు, మాకేం ఆలోచన లేదు, భయం లేదు, అయితే నీవు నిలబెట్టించిన దానికి మాత్రం మేము నమస్కారం చేయం. ఇది మా తీర్మానం. హల్లెలూయా. చూడండి, విశ్వాసానికి పరీక్ష వస్తుంది కొన్ని సందర్భాల్లో. నిలకడగా నిలబడి పరిస్థితులను బట్టి కొంతమంది చూడండి అటు ఇటు అయిపోయి చెదిరిపోయి గొర్రెలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. పరిస్థితి నిలకడగా ఉండలేని పరిస్థితి. అయితే వీళ్ళ ముగ్గురికి విశ్వాసాన్ని బట్టి ఒక సవాల్ వచ్చింది, వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి. దేవుని స్తోత్రం. చెర నుంచి వీళ్ళే కాదు, చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా నమస్కారం పెట్టి, ఎందుకు వచ్చిన కూడా ఒక్క నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే ఈ బాధ ఏముండదు కదా మనకి. విశ్వాసం ఉందని బోటు కొట్టుకోవాలా ఏంటి? మన విశ్వాసం దేవుడు చూడలేదా? దేవుని స్తోత్రం. విశ్వాసం లోపల ఉంది. అయితే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? తెలివితేటలుగా మనం తప్పించుకోవాలి అని ఏం చేశారు? దండం పెట్టేసి వెళ్ళిపోయారు. పరలోకంలో ఉండి దేవుడు చూస్తున్నాడు, నా నిమిత్తం ఎవడన్నా నిలబడతాడు అసలు అని. మీ ఊరిలో చూస్తున్నాడు, ఎవడన్నా నా నిమిత్తము నిలబడతాడా ఒకడని. ఎంతమంది లేదు మీ ఊర్లో? ఉన్నారా? ఇప్పుడు మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు విశ్వాసులు? మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు? అయితే దేవుడు చూస్తాడు, నా నిమిత్తం ఎవడన్నా నిలబడతాడా అని ఆయన పరలోకం నుండి ఆయన చూస్తాడు. ఇక్కడ సాతానేమో ఆయన నిమిత్తం ఎవడన్నా నిలబడితే ఆయన అగ్నిగుండంలో దోషేద్దామని సాతాను చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ మధ్యన ఉన్న సంఘర్షణలో, ఈ రణరంగంలో దేవునికి స్తోత్రము, విశ్వాసుల వీరులను లోకానికి చూపించడానికి కూడా దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. లోకం చూడాలి, నా అందు నిలబడిన వారిని లోకం చూడాలి. స్తోత్రం. వాళ్ళ మాటలు చూడండి. దేవుడు రక్షించకపోయినా పర్లేదు, కాకపోతే దీని నుండి రక్షించడానికి సమర్థుడు మాకున్నవాడు. ఏంటట? సమర్థుడు అన్న. దేవుని స్తోత్రం. మరి సమర్థుడు అని చెప్పాడు కదా, మంటలు లేకుండా దేవుడు ఆపేశాడా? దేవుని స్తోత్రం. అయితే ఆ సైన్యంలో చాలామంది బలాజ్జులు ఉన్నారు. అందులో కొంతమంది బలాజ్జులను తీసుకొచ్చి వాళ్ళని, ఈ శద్రకు మేషకు అబేద్నకుల్ని పట్టుకుని శుభ్రంగా అగ్నిగుండంలో అలా ఇసిరేశారు. అలా ఇసిరేస్తే వాళ్ళు ముగ్గురు అగ్నిగుండంలో పడ్డారు. అయితే వీళ్ళు అలా వేసారో లేదో, ఈ యేసునోళ్ళు కాలిపోయి చచ్చిపోయారు. యేసునోళ్ళు కాలిపోయి చచ్చిపోయారు. అయితే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఆ అగ్ని మంటల్లో తిరుగుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అగ్ని మంటల్లో తిరుగుతున్నారు. తిరుగుతున్న సమయంలో సింహాసనం మీద రాజు కూర్చున్నాడు, చూస్తున్నాడు అగ్నిగుండాన్ని. అట్లాగే సహస్రాధిపతులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, గొప్ప గొప్ప వారందరూ ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచాడు ఇప్పుడు ఇది చూపించడానికి. ఇప్పుడు ఎంతమంది భక్తులు వీళ్ళను కూడా నా వశం వైపు నేను తిప్పేసుకుంటాను, చూద్దాం రండి. స్తోత్రం. అయితే చూస్తూ ఉంటే అలా చూస్తుండగా ఈ ముగ్గురుతో ఇంకొకడు ఉన్నాడు, ఆయన కూడా తిరుగుతున్నాడు. అప్పుడు వెంటనే ఆ సైన్యంలో కొంతమందిని పిలిచాడు. ఏంట్రా మీరు ఎంతమందిని వేశారు? కొంపదీసి మీలో ఎవడన్నా పడిపోడు దాంట్లోని వాళ్ళతో పాటు. రాజా మేము ముగ్గురిని వేసాం. మరి నాలుగో వాడు కనబడుతున్నాడు. ఆ నాలుగో వాడు ఎలాగున్నాడంటే, వాడు ఒక దేవదూత రూపం కలిగి ఉన్నాడు. మంటలు మండుతున్నాయి కానీ ఆ మంటల్లో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ వస్త్రాలు కాలట్లేదు, వాళ్ళ ముఖం ఏమి ఉబ్బుపోవట్లేదు, పొక్కులు వచ్చేయట్లేదు, మంట మండుతూనే ఉంది. మామూలుగా సాధారణంగా ఎప్పుడు కూడా ఆ అగ్నిగుండం మండుతూనే ఉంటుందట. అయితే ఇప్పుడు ఈ శద్రకు మేషకులను వీళ్ళని
వేసే ముందు రాజు అన్నాడు, ఇంకా 7 అంతలు తీవ్రత మంటలు పెంచండి అన్నాడు. 7 అంతలు. మామూలుగానే అది అగ్నిగుండం చాలా తీవ్రమైంది. అయితే దానికన్నా తీవ్రతను పెంచి మీరు 7 అంతలు పెంచాలి. ఇప్పుడు ఎంత 7 అంతలు కాదు, 14 అంతలు కాదు, 21 అంతలు కాదు, ఎంత చేసినా దానిలో వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు విశ్వాసానికి సవాలు నిలబడ్డ వాళ్ళతోటి దేవుడు ఉన్నాడా, లేకపోతే ఎందుకు వచ్చింది మనకు బాధలైనా నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళతో ఉన్నాడా? ఎందుకు వచ్చిన కష్టాలు, ఈ బాధలన్నీ ఎందుకు మనకంటూ ఏదో ఒక స్వేచ్ఛ ఉండాలి, మనకంటూ కొంచెం ఇది ఉండాలి అని ఒక నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పెట్టారు, దండం పెట్టేసి వెళ్ళిపోయారు, నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళతో ఉన్నాడా? విశ్వాసాన్ని పరీక్షకి నిలబడి ముగ్గురు ఆ ముగ్గురుతో ఉన్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అగ్నిగుండం పైన రాజు ఉన్నాడు, సేవకులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే అగ్నిగుండం లోపల వేసినప్పుడు ఆ అగ్నిగుండంలో వీళ్ళతో పాటు కూడా ఆయన కూడా వచ్చేసి అగ్నిగుండంలోకి వచ్చాడు. ఆ అగ్నిగుండాన్ని ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వీళ్ళు ఉండటం పట్టేసి దాన్ని సెంట్రల్ ఏసీ చేసేసాడు. ఏం చేశాడు? సెంట్రల్ ఏసీ చేశారు. ఇక ముగ్గురు పెద్ద ఆనందంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. అబ్బా మంచి కూల్గా ఉందని. స్తోత్రం. అంటే పరిస్థితుల్ని, ఎటువంటి పరిస్థితుల్లో మనకి వ్యతిరేకంగా ఉన్నా, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు మనకున్నా, మనల్ని ఎవరైనా అవమానించాలి, వేధించాలి, బాధించాలి, నొప్పించాలి. కొంతమంది చూడండి కొట్టరు, కొంతమంది తిట్టరు. ఏం చేస్తారు? కొడితే తిడితే బాగానే ఉంటుంది, కాసేపు ఏదో కొంచెం దెబ్బ తగిలితే కాసేపు ఏదో కొంచెం నూనె రాసుకుంటాం, తగ్గితే తిడితే ఏదో కాసేపు ఏముంటుంది. మరి ఏం పర్లేదు, అలాగని మొదలెట్టకండి. మరి ఏంటి, పాస్టర్ గారు ఏమన్నారంటే కొట్టండి కానీ తిట్టండి కానీ అని చెప్పారు. మళ్ళీ పాస్టర్ గారు వాడుకోవద్దు మళ్ళీ. స్తోత్రం. అమ్మ కూర్చో, అవుతుందిలే, కూర్చో కూర్చో, ఏం కాదు. అయితే గమనించాలి, మీరు ప్రార్థన చేయాలి. మనకు కొంచెం పెద్దది కావాలని ప్రార్థన చేయాలి. దేవుడు మళ్ళీ వెనక తీసుకొస్తున్నాడు. పెద్దది కావాలని ప్రార్థన చేయాలి. విశ్వాస ప్రణాళిక మామూలు విషయం కాదు. మన ఊహకు, మన ఉద్దేశాలకి అందనిది. స్తోత్రం. నిలబడాలి. అయితే వాళ్ళు నిలబడి ఉన్నారు కనుక వాళ్ళతో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్నెప్పుడు కూడా కష్టాల్లో విడిచిపెట్టాడు ఆయన. అలాగని కష్టాలు తీసాడు. ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? ఈ కష్టాలు తీసేయండి, ఈ శోధనలు తీసేయండి, ఈ బాధలు తీసేయండి, నన్ను తీసుకెళ్ళి ఎయిర్ కండిషన్ రూమ్లో పెట్టండి అని చేయాలా ప్రార్థన? 40 దినాలు ఉపవాసం ఉన్నాను నేను. అప్పుడు స్లాబ్ పడింది తెలుసా అన్నది ఒక ఆవిడ నాతోటి. ఎప్పుడు పడింది? అయ్యో, ఈ మర్మం తెలుసుంటే నేను కూడా 40 దినాలు ఉపవాసం ఉండి నేను కూడా ఎక్కడొక్కడ చర్చి కట్టుకుంది, నేను ఎక్కడో కూడా. ఇది తెలియలేదు నాకు ఇన్ని సంవత్సరాల్లో. అప్పుడు పడింది స్లాబ్. చూసావా? గమనించాలి. విశ్వాసం అంటే ఏదో బాహ్యమైన విషయాల కొరకు అనేది కాదు. కానీ అయితే వాళ్ళతో దేవుడు ఉండటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే నెబుకద్నెజరు ఆ 4వ వాడిని చూసి అతడు మాట్లాడుచున్న మాట చదువుదామా? 27వ వచనమా, 28వ వచనమా? చదువు మాట, చదువు. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి
తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఇందుమని. చాలు, దేవుని స్తోత్రం. ఇలా చూడండి, ఇప్పుడు సాధారణంగా అగ్నిగుండంలో వేసిన రాజు అంటున్నాడు, వీళ్ళు సేవించిన దేవుడు ఎవరు? షద్రకు, మేషకు, అబేద్దు ఎవరైతే ఉన్నారో వారు సేవించే దేవుడు, వాళ్ళ దాసులు, ఆ దేవుడు దూతను పంపించాడు అన్నాడు. సింహాసనం మీద కూర్చుని ఆ మంటల్లో ఉన్న ఆ ముగ్గురిని చూడటమే కాకుండా నాలుగోవాడిని కూడా చూస్తున్నాడు. నాలుగో వాని గురించి మాట్లాడుతున్నాడు. దూతను పంపించాడు. పాత నిబంధనలో యేసు ప్రభువుకి ప్రవక్తలు ఇచ్చిన పేరు ఏమిటంటే దూత అని ప్రవక్తలు అన్నారు. మోషే కాలంలో మోషే ఇజ్రాయిల్ ప్రజలు నడిపిస్తున్న సమయంలో నీకు ముందుగా నా దూత వెళ్తుందని తండ్రి అయిన దేవుడు చెప్పారు. దూత అంటే దేవదూత కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు గూర్చి వాడబడిన మాట. చూడండి, ఇప్పుడు అదే మాట ఈ నెబుకద్నెజర్ రాజు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు ఆయనకి తెలియకుండానే ఈ మాట మాట్లాడుతున్నాడు. అరామిక్ భాషలో చెప్తున్నాడు ఆ మాట. అంటే దాని అర్థం ఏంటంటే దేవుళ్ళు, దేవుని కుమారులు అనే అర్థం ఇచ్చే మాట అది. దేవునికి స్తోత్రం. దేవుని దూతను దేవుడు దూతను పంపించాడా? వీళ్ళు సేవిస్తున్న దేవుడు దూతను పంపించాడా? చూడండి, అన్యజనుడైన రాజు, వేరే మతము, వేరే భాష, వేరే ఉద్దేశం, వేరే ఆలోచన కలిగిన ఆ వ్యక్తి ఆ నాలుగో వాడు చూసినప్పుడు ఎవడు ఇతడెవరు? ఆ నాలుగో వాడు ఎవరు? అర్థమవుతుందా? మీరు అలాగే ఏంటది తిరగల పచ్చడి రుబ్బే రోలు, మీరు రోల్లా ఉంటే ఎలా కూర్చుంది? దేవుని స్తోత్రం. ఎవరు అంటున్నప్పుడు దేవుని స్తోత్రం అనాలి. మీరు అలా కూర్చుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రుబ్బు రోల్లో ఏ వేయకుండా అదేది కదలదు, ఏమన్నా ఎత్తిన వదిలితే దేవుని స్తోత్రం. వేసారా పొద్దుట? వేసేదాన్ని మరే కదలొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. ఎవడో నాలుగో వాడు ఎవడని చెప్పి అతడే అంటున్నాడు. ఆ మాట బాగా గమనించాలి మీరు. అతడే అంటున్నాడు, వీరి దేవుడు పూజార్హుడు. ఎవరట? ఏంటి? ఎవరన్నారు ఈ మాట? నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు ఆ మాట. వాడు బంగారు బొమ్మ నిలబెట్టాడు, దాన్ని నమస్కారం చేయమన్నాడు, పూజించమన్నాడు, లేకపోతే మరణ శిక్ష అన్నవాడు ఆ అగ్నిగుండములో తిరుగుతున్న నాలుగు వాడిని చూసి మీరు పూజించుచున్నవాడు పూజా అర్హుడు. మరి నిలబెట్టినోడు ఎవడు? అక్కడ నిలబెట్టినోడు బంగారం ఏంటి? మరి అది పూజకు అర్హత కలిగినది కాదు. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చదువుతున్నప్పుడు మనకు ఒక ఆలోచన రావాలి. ఏంటి ఆలోచన? మీలో ఉన్న ఆత్మ మీలో ప్రేరణ ఇచ్చి, దేవునికి స్తోత్రం, ఈ అన్యజనుడు నెబుకద్నెజర్ రాజుకి ఇటువంటి ప్రేరేపణ ఎలాగొచ్చింది? మీరు పూజించుచున్న దేవుడు, మీరు సేవించుచున్న దేవుడు పూజా అర్హుడు. ఎవరున్నారు ఈ మాట? రాజు. ఇతనికి యేసు ప్రభు తెలియదు ఇతనికి. తెలియకుండానే దేవునికి స్తోత్రం. పౌలేమన్నాడు? తెలియకుండానే పౌలేమన్నాడు దర్శనంలో ఏమన్నాడో తెలుసా? ఎవడు ప్రభు అన్నాడు.
ఎవడు ప్రభు అంటే నేను నువ్వు హింసించుచున్న యేసును అన్నాడు దర్శనంలో. పౌలుకి తెలియదు యేసు ప్రభు ఈయనని. ఇప్పుడు ఈ రాజు కూడా తెలియదు ఇతను యేసు ప్రభు అని. అతను తెలియకుండానే దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు గమనించాలి, మనకి వ్యతిరేకంగా ఎవరు ఉన్నా, ఏ పరిస్థితులు కీడు నష్టం కలుగు చేయాలని ఎవరైనా తలంపులు ఆలోచన చేసినను ఆ విషయాల్లో కూడా దేవుడు తన నామాన్ని మహిమపరచుకోవడానికి అట్లాగే తన క్రియ తన కార్యము దాంట్లో పెడతాడు. అర్థమవుతుందా? దేంట్లో పెడతాడు? నీకున్న కష్టంలో దేవుని మహిమను పెడతాడు. నీకు మహిమ రావటానికి, నీకు ఘనత రావటానికి. దేవునికి స్తోత్రం. నీ దేవుడికి చెందవలసిన మహిమ నీ దేవునికి రావటానికి. హల్లెలూయా. అయితే నీ దేవుని నిమిత్తం నీవెంతవరకు నిలబడతావు అనేది ముఖ్యం. విశ్వాసం ద్వారా నీవెంతవరకు నిలబడతావు, దేవునికి స్తోత్రం, అనేదే ముఖ్యం. అంటే శ్రమలు రాకుండా శ్రమలు పక్కకు నెట్టేసి ఆ శ్రమల నుండి కాపాడటం అంటే ఏంటి? శ్రమలు తప్పించి కాపాడటమా, లేకపోతే శ్రమల్లోకి పంపించి కాపాడటమా? అర్థం కావాలి. ఇప్పుడు మన ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ప్రభు ఈ శ్రమల నుంచి తప్పించు ప్రభు, ఆ కష్టం నుంచి తప్పించు ప్రభు, ఈ ప్రమాదం నుంచి తప్పించు ప్రభు, ఇలా నుంచి అలా తీసుకెళ్ళి ప్రభు అని మనం చెప్పేద్దాం. చెప్పేద్దామా? ఎలాగైనా సరే ఇది తప్పించు ప్రభు, ఎలాగైనా ఈ బాధ తప్పించు ప్రభు, ఎలాగైనా సరే ఈ కష్టాన్ని తప్పించు ప్రభు, ఎలాగైనా సరే ఈ రోగాన్ని తప్పించు ప్రభు. ప్రార్థన చేసేస్తాం. ఇది మన ప్రార్థన. అవునా కదా? అవునా కదా? మరి దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటంటే దాని నుంచి తప్పించడు, దాంట్లో పెట్టి తప్పించాడు. అడుచు తొక్కని ఎలా, కాళ్ళు కడగని ఎలా. తెలుసా? అడుచు అంటే తెలుసా? తెలుసు. స్తోత్రం. ఆయన ఏం చేశాడు? అగ్నిగుండంలోకి వెళ్లకుండా కాపాడితే సరిపోద్ది కదా. అగ్నిగుండంలో పంపించాడు వాళ్ళని. పోనీ అగ్నిగుండంలో ఉండి పైనుంచి డూమ్ డామ్ దుస్సని లాగేశాడా వాళ్ళని? లాగలేదు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాడు అగ్నిగుండంలోనికి. ఏంటండి చిత్రమైన దేవుడు మన దేవుడు! ఏ చిత్రం, ఎన్ని చిత్రాలు. నువ్వు కష్టంలో కాలిపోతుంటే ఆయన పైన కూర్చొని సింహాసనంలో కూర్చొని దేవదూతలు సమీపించరాని తేజస్సులోని వసింపవాడవయ్యా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. స్తోత్రం. హల్లెలూయా. సింహాసనం దిగి వాళ్ళ మధ్యలోనికి వచ్చేసాడు. వాళ్ళ అగ్నిగుణంలోకి వేస్తే వాళ్ళు అలా వేసిన ఆయన కూడా దాంట్లోకి వచ్చేసాడు, పరలోకి విడిచిపెట్టేసి. విశ్వాసం సంబంధమైన పోరాటం పరిస్థితిలో నువ్వు ఒంటరిగా ఉన్నావని అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఒంటరిదాను, ఒంటరివాడు అని అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కరే ఉండి ఇంట్లో కుమిలిపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్కరు అని మనం మనుషులుగా చూసినప్పుడు ఒక్కళ్ళే ఉంటాం, కానీ మనకు కూడా ఆయన సమూహము, ఆయన సన్నిధి మనకు కూడా ఉంటుంది. హాస్పిటల్లో ఉండి కృంగిపోతున్న సమయంలో ఏంటి నా బతికి ఎలాగైపోయింది, ఏంటి ఈ చెరలో, ఏంటి పరిస్థితులు అని కృంగిపోని పని లేదు. ఏం చేద్దంటే ఆయన నీతోటి ఉన్నాడు. హల్లెలూయా. నీ కలిగిన కష్టములో, నీ కలిగిన శోధనలో ఆయన నీతో ఉన్నాడు. ఏం చేద్దంటే ఆయన లేకపోతే ఈ మంటలు ఏం చేస్తాయి? కాల్చి బూడిద చేస్తాయి. ఆ సైనికుల్ని కాల్చి బూడిద చేసేసినాయి కదా. మరి నిన్ను ఎందుకు కాల్చట్లేదు? నీ బాధలు, నీ శ్రమలు, నీ కష్టాలను, నీకు కలిగిన విపత్తులు, నీకు కలిగిన గండాలు, ఎన్నో పరిస్థితులు. ఆ గండాల నుంచి ఒకటోటి కూడా గట్టెక్కించి ప్రభు తీసుకొస్తున్న సమయంలో దేవునికి స్తోత్రం. దీని అర్థం ఏంటో తెలుసా? ఆయన నీతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు.
ఆయన మనతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఆయన నీతో ఉన్నాడు అనే సంగతిని గుర్తించి చాలా మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో ఆయనే నీకు నేర్పిస్తారు. దేవునికి స్తోత్రం. ఆయనే నీకు నేర్పిస్తారు, తప్పిస్తారు, నిలవబెడతారు, జ్ఞానం ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఎదుట ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలి, ప్రభువా నేనేం మాట్లాడటం రాదు, ఎక్కడ ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, దేనికి ఏ మాట చెప్పాలో నాకు తెలియదు, వెనక మాట్లాడే మాట ముందు మాట్లాడాలా, ముందు మాట్లాడే మాట వెనక మాట్లాడాలా, నాకేమీ తెలియదు. కొంతమంది చూడండి, వాళ్ళకి మాట్లాడటం రాదండి అంటూ ఉంటారు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలకు హల్లెలూయా రాజైన మంత్రి అయిన ఎవరితోడైనా సమాధానం ఎలా చెప్తున్నారు వాళ్ళు? రాజా మాకు ఫిగర్ లేదు, మా దేవుడి కష్టం నుండి కాపాడడానికి సమర్థుడు, ఒకవేళ కాపాడకపోయినా రక్షించకపోయినా పర్వాలేదు, మా ప్రభు నిమిత్తము మేమేమైపోయినా, అటువంటి వాళ్ళ పక్షంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టాడు. బబులోని దేశం అంతా కూడా ఒక్కసారి పులిక్కుబడి, బబులోని దేశం ఉన్న ప్రజలందరూ తేరు చూశారు. షద్రకు మేషకు అబేద్రకు ఏంటి మంటలో ఉన్నవాళ్ళు, వీళ్ళ దేవుడు వచ్చేసాడా, అయ్య బాబాయ్ ఎవరు అల్లేరి అని గుంపులుగా ప్రజలందరూ చూడడానికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. అగ్నిలోంచి బయటికి తీసిన తర్వాత అప్పుడు మొట్టమొదటిగా వాళ్ళని చూడడానికి, పరిశీలించడానికి ఎవరు వచ్చారో తెలుసా? మంత్రులు వచ్చారు, సహస్రాధిపతులు వచ్చారు, గొప్ప గొప్ప పెద్దలు, అధికారులు, వీళ్ళందరూ వచ్చారు. ఆ బట్టల వాసన చూస్తున్నారు, వీళ్ళు ఏమైనా ప్యాకింగ్ చేసుకున్నారా ఏంటని, ఏమైనా కవర్ ఏమైనా వేసుకున్నారా, ఎలా కాలేదు ఏంటి, పైకి వచ్చింది ముగ్గురే వచ్చారు. మళ్ళీ నాలుగో వాడేడి, అగ్నిలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉన్నాడు, అగ్ని లేనప్పుడు ఆయన పక్కగా జరిగాడు. అంటే శ్రమలో ఉన్నప్పుడు నీతోటి ఉంటాడు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనతో ఉండాలంటే ఏముండాలి? దేవుడు మనతో ఉండాలంటే ఏముండాలి? వాడు వాళ్ళతోటి శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు కష్టము శ్రమ మరి మనతో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఇప్పుడు మరి ఏం ఉండాలని కోరుకుంటున్నావు? దేవుడు నాతో ఉండాలని కోరుకుంటే కష్టం శ్రమ ఉంటాయి. ఏంటి దానికి అర్థం? హల్లెలూయా అంటే దేనికి అర్థం? అది అంటే ఆయన ఉండాలనా, లేదా కష్టాలు ఉండాలనా, కష్టాలు ఉండొద్దనా? కష్టాలు ఉంటే ఆయన ఉంటారు. దేవునికి స్తోత్రం. చూడండి, వచ్చి ప్రతి వస్త్రము కాలర్ పట్టుకున్నాడు ఒకడు, అంగీ పట్టుకున్నాడు ఒకడు, వాసన వస్తుందా లేదా లిక్విడ్ ఏమైనా రాసుకున్నారా అని అన్ని పరీక్షలు బోర్డు చేసేస్తున్నారు వాళ్ళు వచ్చేసి. దేవునికి స్తోత్రం. వాళ్ళ మొక్కలు దగ్గర మెరిచిపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఆయనతో కలిసి ఆరాధన చేశారు. ఏ ఆరాధన? ఏం చేశారు? అగ్నిలో ఆరాధన, పరిశుద్ధాత్మతో ఆరాధన. లేచి నిలబడదాం. అగ్నిలో ఆరాధన, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనల్ని ప్రేమించి ఆయన ఉపదేశ వాక్కులతో, ఆయన విశ్వాసమందు నిజంగా ఆయన ప్రేమించే వారిని ఆయన తప్పకుండా విడిచిపెట్టేవాడు కాదు. ఆనాడు షద్రకు మేషకు అబేద్నెగోలైనా, పౌలునైనా, పేతురునైనా ప్రభు ఎవ్వరిని విడిచిపెట్టలేదు. వారి శ్రమల్లో ఆయన ఉన్నాడు. అందుకే శ్రమలు వారు సహించగలిగారు. ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అనుభవాలలో ఉండి ప్రభు వారిని తీసుకుని వెళ్ళాడు. సహోదరులారా, ఈ రోజున నువ్వు కష్టాలు కానీ, బాధలు కానీ, ఏదైనా విశ్వాస సంబంధమైన
పరీక్షల్లో నువ్వు జారిపోయి తొలగిపోయి పక్కకు జరిగిపోతే నిజంగా ప్రభు నీతో ఉన్నాడా? ఈ వాక్యం బట్టి ఒకసారి మీరు పరీక్షించుకోవాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు విశ్వాసమును బట్టి నిలబడే వారితో వాళ్ళతోటే ఉంటాడు. వాళ్ళు శ్రమలో ఉన్నా, అగ్నిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, సముద్రములో ఉన్నా, విపత్తుల్లో ఉన్నా వాళ్ళతోటే ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. తప్పించుకుని వెళ్ళిపోయి పక్కకు జరిగిపోయిన వాళ్ళతో ఏదో నమస్కారం పెట్టేసి వాళ్ళ దండం పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. వీళ్ళ తీర్మానం ఎలాగున్నది? మేమేవైనా సరే ప్రభు కొరకే, ప్రభు కొరకే బ్రతికితే ప్రభు కొరకు, చావైతే లాభం అన్నట్లుగా ఆయన నిమిత్తం చనిపోవడానికి ఆయన సిద్ధమే. విశ్వాస తీర్మానము ఈ విధంగా ఉన్నప్పుడు ప్రభు నిన్ను విడిచిపెడతాడా? ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, ఈ పునరుద్ధాన ఆరాధనలో మా అందరితో ఉన్నందుకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ వాక్యం బట్టి మీరు మాట్లాడి బలపరిచి ఆదరించారని నమ్ముచున్నాం. ఆయన సమస్త విధములైన కార్యములలో బిడ్డలను మీరు బలపరచండి, ఆదరించండి, నిలవబెట్టండి. రానున్న దినాల్లో నాయన మరి ఎంతో విపరీతమైన పరిస్థితులు నీ బిడ్డలకు ఈ భారతదేశంలో ఉన్నవి. అన్ని పరిస్థితుల్లో కూడా మీరు వారికి తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ సమస్తము మీ మహిమార్థమై బిడ్డలను కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకంలో ఉన్న పరిశుద్ధులకును కూడి ఉన్న సంఘమునకును సదాకాలము తోడై నడిపించును గాక. యేసు రక్తమే, ప్రభేసు రక్తమే, యేసు నామమునకు పోదికి కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అందరికి కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.